నిన్న రాత్రి ప్రయోగించిన 50 డ్రోన్లను విజయవంతంగా నేలమట్టం చేసినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతాలతో పాటు ఉధంపూర్, సాంబా, జమ్మూ, ఆక్నూర్, నాగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ దాడికి ప్రయత్నించిందని పేర్కొంది. L-70 గన్స్, ZU-23mm చిల్కా సిస్టమ్స్, ఇతర అధునాతన టెక్నాలజీతో వాటిని అడ్డుకున్నామని వివరించింది. లక్నో వేదికగా ఇవాళ ఆర్సీబీ, ఎల్ఎస్జీ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. 16 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ నేడు గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. ఎల్ఎస్జీ ఈ మ్యాచ్లో ఓడితే ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతవుతాయి. ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో ఆ జట్టు 5 గెలిచి 6 ఓడింది. 10 పాయింట్లతో 7వ ప్లేస్లో ఉంది. ఇక నిన్న ధర్మశాలలో పీబీకేఎస్ డీసీ మ్యాచ్ రద్దు కాగా నేటి మ్యాచ్ కు ఎలాంటి ఆటంకం ఉండదని బీసీసీఐ తెలిపింది. భారత్ పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో గగన్యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్ తిరిగి వాయుసేనలోకి చేరారు. 2027లో భారత్ నిర్వహించే తొలి మానవ సహిత గగన్యాన్ మిషన్ కోసం అజిత్ తో పాటు సుభాన్సు శుక్లా, ప్రశాంత్ నాయర్, అంగద్ ప్రతాప్ శిక్షణలో ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ఐఏఎఫ్ నుంచి పిలుపు వచ్చిందని అజిత్ తెలిపారు. Su-30, MKI, MiG-29 తదితర యుద్ధ విమానాల్లో 29 గంటలు ప్రయాణించిన సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.